హాయ్ అండి. మనం పెద్ద పెద్ద వంటల్లో చేసే స్టైల్లో సాంబార్ చూసేద్దాం. ముందుగా 5 కేజీల వరకు శనగపప్పు, కందిపప్పునైతే ఇట్లా ఉడకబెట్టేసుకోవాలి. పక్కన వెజిటేబుల్స్ అనేది మనం ఇట్లా బాయిల్ చేసుకోవాలి వేరొక గిన్నెలోకి. అలాగే చింతపండును కూడా నానబెట్టేసుకొని పులుసు అయితే తీసేసుకోవాలి. ఈయనే మా బావగారు వంటల మేస్త్రండి. ఈవిడ మా పెద్దత్తయ్య, ఈవిడ మా పెద్దక్క, అలాగే ఈయన పెదనాన్న ఆర్ మావయ్య అవుతారు ఒక ఆయన, ఈవిడ చిన్నత్త. అలాగే ఇక్కడ చుట్టూ ఉన్నవారు పని చేయడానికి వచ్చిన వారు, అలాగే మా అత్త, ఒక ఆంటీ. ఫైనల్‌గా ఇక్కడ చుట్టూ ఉన్నారు కదా మా అక్క వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు, హెల్ప్ చేయడానికి వచ్చిన ఆంటీ వాళ్ళు, మా అక్క. ఈ బాబాయ్ గారు పెదనాన్న మావయ్య చెప్పాను కదా ఆయన వీడియో తీయమని చెప్తున్నారు, ఆయన పని చేస్తున్నారంటే చూడండి మీరు కూడా. కష్టపడుతున్న వాళ్ళని వీడియో తీయాలనే కదా. సాంబార్లోకి ఇలా ముక్కలన్నీ ఉడికిపోయాయి. అదేనండి ములక్కాయి, ఆనపకాయ, దొండకాయ, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప ఇవన్నీ చక్కగా ఉడికిన తర్వాత 80% వరకు ఇప్పుడు చింతపండు పులుసు అనేది జల్లెడ గరిటె అయితే ఉంటుంది కదా, ఆ గరిటె హెల్ప్తో అయితే మనం సాంబార్లోకి అయితే చింతపండును వడకట్టేసుకోవాలండి. చింతపండు జ్యూస్ తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే చింతపండు తొక్కు అనేది సాంబార్లోకి అయితే వెళ్ళిపోతుంది కదా, అందుకని చాలా జాగ్రత్తగా అయితే వెయ్యాలంట. ఒకరైతే ఈ గరిటె పట్టుకోవాలి, మరొకరైతే ఈ గుజ్జునైతే వేస్తారు. చూసారా ప్రాసెస్ అయితే మన ఇంట్లో ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్ అయితే వేరుగా అయితే ఉంది కదా. ఇప్పుడైతే పులుపు వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి బెండకాయలు, వంకాయలు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఆ కూరగాయలతో పాటు వేస్తే ఇవి కూడా మెత్తగా అయితే అయిపోయి మనకు అసలు సాంబార్లో మనకి బెండకాయలు, వంకాయలు కనిపించవు కదండి. ఇవి కుక్ అవడానికి టైం అయితే చాలా తక్కువే తీసుకుంటుంది కాబట్టి ఈ స్టేజ్లో వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ రావడానికి కొత్తిమీర కూడా అయితే వేసేసారు. ఇప్పుడు కసూరి మేతి, అలాగే కాస్త కొబ్బరి పొడి కూడా అయితే వేసేసారండి. ఇది చూసారా వీడియో చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అవుతాయి, కానీ ప్రాసెస్ అయితే అస్సలు మిస్ కాదండి. ఇప్పుడు సాంబార్ పొడి, ధనియాల పొడి అవి అయితే వాటర్లో అయితే మిక్స్ చేసి వేశారు. చూసారా ఈ సాంబార్ పొడి, ఈ ధనియాల పొడిని అయితే వేశారు. ఇప్పుడు ఒక 1/2 కేజీ బెల్లం కుందు, అలాగే ఒక 1/4 కేజీ బెల్లం కుందు కూడా అయితే వేశారు. సాంబార్లో బెల్లం వేస్తే టేస్ట్ అనేది అసలు మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే ఉంటుంది, ఆసమ్గా అయితే ఉంటుందండి. మనం ఇంట్లో కూడా ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటే బాగుంటుంది సాంబార్ అనేది. ఇప్పుడు మనకి కారంకి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. సాంబారు చిక్కగా రుచిగా ఉండాలి అంటే ఇట్లా ఒక 50 గ్రాముల వరకు శనగపిండిని వాటర్లో అయితే మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా సాంబార్లోకి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇది వాళ్ళ సీక్రెట్ అంటండి, నేనైతే మీకు చెప్పేశాను. మరి బయట కర్రీ పాయింట్స్లో అయితే అన్నం వంచిన గింజ అయితే ఉంటుంది కదండి, అదైతే వేస్తారు. టేస్ట్ అయితే అసలు సప్పగా ఉంటుంది కదా. సాంబార్ అయితే చక్కగా మరిగిపోయిన తర్వాత తాలింపు కోసం 1 కేజీ వరకు అయితే ఆయిల్ అనేది వేస్తున్నారండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్లాడటానికి ఆవాలు ఎంత వేసారు అంటే ఒక 50 గ్రాముల వరకు అయితే వేశారు. అలాగే మెంతులు ఒక 50 గ్రాముల వరకు అయితే వేశారండి. ఇవి చక్కగా అయితే వేగుతున్నాయి కదా, అప్పుడే జీలకర్ర అయితే ఒక 50 గ్రాములు లేదంటే 75 గ్రామ్స్ వరకు అయితే వేశారు. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా కచ్చాపచ్చగా దంచినవి ఒక 300 గ్రామ్స్ వరకు అయితే ఉంటాయి, అవి అయితే వేశారు. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ పోపుల్లో ఏంటండి చెప్పండి, ఎండుమిర్చి కదా, వీటిని ఒక 100 గ్రాముల వరకు అయితే వేశారు. చక్కగా అట్లా ఇట్లా తిప్పుతూ మంచిగా అరోమా వచ్చేంత వరకు అయితే వేయించిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ఉంది కదండి కరివేపాకు అయితే కదా టేస్ట్ వస్తుంది సాంబార్కి. ఆ కరివేపాకు కూడా అయితే వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేసారండి. తాలింపు పోపు అనేది కాస్త ఇంగువ కూడా యాడ్ చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. నేను వీడియో మిస్ అయి ఉంటుంది. ఇప్పుడు సాంబార్లోకి కాస్త కొబ్బరి పొడి అయితే వేస్తున్నారండి. కొబ్బరి పొడి వల్ల రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టాం కదా, ఆయిల్ అనేది వేసి వెంటనే అయితే మూత పెట్టేయాలి, అప్పుడు కదా అరోమా అయితే బయటకు పోదు. సాంబార్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.